హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినటువంటి మా ఇంటి బొజ్జ గణపయ్య పూజ చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి రెస్పాండ్ ఇచ్చారు నాకు ఆ వీడియోకి. అలాగే తర్వాత నేను చెప్పాను కదా, మా ఊర్లో జరిగే నిమజ్జనాలన్నీ చూపిస్తాననేసి. ఇది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, తెలుగంగ కాలువ అని. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడే మా ఊరి గణపయ్యలందరినీ నిమజ్జనం చేస్తారు. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ వచ్చి వజ్జ వినాయకుల్ని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఈ ఏరియా ఎక్కడంటే మా వెంకటగిరిలో ఉన్నటువంటి బంగారుపేట సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అనమాట. తెలుగంగ కాలువ చాలా పొడవుగా ఉంటుంది కదా, అందులో ఒక పార్ట్ ఇక్కడ ఉంటుంది. అలాగే బంగారుపేట సమీపంలో మేము ఇంటికి వెళ్తున్న దారిలో సందడండి. అప్పటికే చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని మేము ఏం చేసామంటే, ముందుగా మా ఊరి ఫేమస్ అయినటువంటి, అంటే ప్రతి ఇయర్ ఒక స్పెషల్ అనమాట, వినాయకుల్ని పెట్టడంలోనూ చూపించడంలోనూ కొంచెం కొత్తదనాన్ని తీసుకొని వచ్చి అలా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది పెద్దేవళం సెంటర్ అంటారు, కాశీపేట దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అంతకుముందు మన పాత వెంకటగిరి టూర్లో మీకు చూపించాను కదా, అక్కడే అనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బొజ్జ వినాయకుడిని చూడడానికైతే జనం తరలి వస్తుంటారు ఇక్కడికి. నేను ఆల్రెడీ చెప్పబలేదు, మీరంతా చూస్తున్నారు కాబట్టి. ఇంకా ముందుకెళ్దామా? ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఆలోచించి వినాయక వేదశాల అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ఒక సెట్ వేశారు ఇక్కడ. నేను చెప్పడం కంటే కూడా మీరందరూ చూసి ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది విత్ మ్యూజిక్. లెట్స్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసరికి పోలేరమ్మ టెంపుల్ స్ట్రీట్ ఫ్రెండ్స్. అక్కడ పెట్టినటువంటి మా బొజ్జ వినాయకుడు చూస్తున్నారు కదా, కృష్ణుడి ఫ్లూట్ మీద కూర్చొని ఎంత చక్కగా అందరికీ కనిపిస్తున్నారో. ఇంకెన్ని కలిస్తే మీరే చూసి ఎంజాయ్ చేసేయండి. తరువాత తూర్పు వీధిలో ఉన్నటువంటి మా బొజ్జ వినాయకుడిని ఊరేగింపు చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడికి వచ్చాము వెంటనే. చూస్తున్నారా ఎలా ఉంది? ఇక్కడైతే ఊర మాస్ అనమాట. అభిభత్సమైన డ్యాన్స్లు, సౌండ్లు, లైటింగ్స్, ఆహో చెప్పబలేదు అసలు, మీరే చూసేయండి.
ఆ బ్యూటిఫుల్ సౌండ్స్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఉన్న వీడియోని ఉన్నట్టే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఆ టపాసులు సౌండ్లు కానీ ఆ డ్రమ్స్ కానీ అక్కడ జనాభా గోలలు వీలలు, అబ్బో అసలు బొజ్జ వినాయకుడిని ఎంత చక్కగా ఊరేగించారో. మేమైతే ఎక్కువసేపు ఉండింది మాత్రం ఇక్కడే నిలబడి బొజ్జ వినాయకుడు మా దాకా వచ్చేదాకా వెయిట్ చేశాము. మొత్తం వీడియో షూట్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మా వారు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో మరి నాకు కూడా తెలియదు అనమాట వెళ్ళేంత వరకు. బట్ ఆ ప్లేస్ నేమ్ నాకు తెలుసు, బట్ ఆ ప్లేస్కి నేను మొదటిసారిగా వెళ్ళాను అనమాట. మా వారు ఇది ఆ ప్లేస్ అని చూపించారు. చూస్తున్నారు కదా, ఫుల్ లైటింగ్తో దుమ్ము దుమ్ము లేపేశారు. అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు వీడియోలో మీకు ఎలా ఉందో తెలియదు కానీ లైవ్లో మాత్రం పిచ్చి ఎంజాయ్ చేశాను నేనైతే. ఎక్కడికండి చెప్పండి ప్లీజ్ అన్న కూడా చెప్పలేదు. ఫైనల్గా మా వారు తీసుకొని వచ్చేసి బొజ్జ వినాయకుడిని దర్శనం చేసేసుకున్న తర్వాత చెప్పారు. చూస్తున్నారు కదా, ఇప్పటికే మన వెంకటగిరి ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది, వెలంపాలెం అనమాట. వెలంపాలెం మా బొజ్జ వినాయకుడు. చూస్తున్నారా ఎంత ముద్దు కూర్చోన్నారో. మీ వెళ్ళే టైంకి ఫుల్ పూజ అయిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు మా వారు. అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి మరి ఇక్కడ స్కిట్స్ చేయించడం, సమ్ యాక్టివిటీస్ చేయించడం అలాంటివి చేస్తూ ఉంటారంట. నాకైతే ఇది మొదటిసారి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం వెళ్ళాను నేను అక్కడికి. కాబట్టి నేనైతే ఫుల్ సర్ప్రైజ్ అనమాట. ఓకే ఫస్ట్ టైం వచ్చాను కదా. ఇలా మా వినాయక చవితిని పూర్తి చేసుకుంటాం ఫ్రెండ్స్. సారీ కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ చేసినప్పటికీ మీ రెస్పాన్స్ అండ్ పాత వీడియోస్లోకి వెళ్ళి ఏంటి ఇంకా లేట్ అవుతుందనేసి కొంతమంది మెసేజ్ చేశారు అండ్ కామెంట్స్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంత దూరం నా కోసం మీరందరూ ఈ వీడియో చూసినందుకు, నా కోసమనే కాదు నా వీడియోలో కంటెంట్ ఉంటుంది అని నమ్మి చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో కలిసేద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది సుమా, మర్చిపోకుండా చూడండి. బాయ్.